దర్శన్ శరణ్యను ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టాడని తెలుసుకుని ఆనందభైరవి ఎంతగానో మండిపడుతూ ఉంటుంది. అమ్మ, తను నీ ముందు వినయంగా నటించడం అంతా కూడా అబద్ధం. తనొక మోసగత్తె, కావాలనే మన ఆస్తి కోసమే ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది అని చెప్పి, అటువంటి దానికోసం ఎందుకమ్మా నువ్వు ఆలోచిస్తున్నావో? నా ₹1,00,00,000 చెక్ కనిపించకుండా పోయింది. అలాగే నగలు కూడా ఎక్కడో తాకట్టు పెట్టింది. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇంకా మోసగత్తెను ఎందుకు ఇంటికి తీసుకురావడం అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనంద దర్శన్ మీద మండిపడతాం. ఇంకొకసారి శరణ్య గురించి మాట్లాడితే నేను ఊరుకోను దర్శన్. శరణ్య ఏమి నా ఆస్తి ఐశ్వర్యం చూసి ప్లాన్ చేసి ఈ ఇంటి కోడలు అవ్వలేదు. మన వంశానికి మంచి చేస్తుందని నేను బలంగా నమ్మాను కాబట్టే తను నీ భార్యగా ఈ ఇంటి కోడలుగా అడుగుపెట్టింది. ఇంకొకసారి తన గురించి తప్పుగా ఎవరు మాట్లాడినా సరే నేను ఊరుకోను అని చెప్పి ఆనంద భైరవి దర్శన్ మీద మండిపడుతూ ఉంటుంది. తను ఎంత అడుగుతున్నా నగల విషయం గురించి చెప్పడం లేదంటే ఖచ్చితంగా తను ఏదో మంచి చేయడానికే ఇదంతా చేస్తుంది. ఇంటి గౌరవం కాపాడడం కోసమే తను ఏదైనా చేస్తుంది అని చెప్పి నా కోడల మీద నాకు ఆ నమ్మకం ఉంది. తను ఎప్పటికీ నా నమ్మకాన్ని వమ్ము చేయదు అని చెప్పి ఆనంద భైరవి దర్శన్ మీద మండిపడుతూ, మీరెవరు నా కోడల గురించి పట్టించుకోకపోయినా పర్వాలేదు, తను ఎక్కడున్నా సరే నేను వెతికి మరీ ఈ ఇంటికి తీసుకొని వస్తాను అని చెప్పి ఆనంద భైరవి బయటకు అడుగు పెట్టబోతూ ఉంటుంది. ఇక అప్పుడే సడన్గా ఆనంద భైరవికి కుడి కన్ను అదురుతూ ఉంటుంది. ఇదేంటి కుడి కన్ను అదురుతుంది? ఒకవేళ ఏదైనా అపశకునం జరగబోతుందా అని చెప్పి ఆనంద భైరవి అనుకుంటూ ఉండగా, ఇక అప్పుడు శరణ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వెనుక నుండి ఒక కారు వచ్చి తనకి డాష్ ఇవ్వబోతూ ఉంటుంది. శరణ్యకు ఏం జరుగుతుందో ఏంటోనని కంగారు పడిపోతూ ఆనంద భైరవి అమ్మవారికి దండం పెట్టుకుంటూ, తల్లి, నా కోడలు అసలే కడుపుతూ ఉంది, తనకు ఎటువంటి ప్రమాదం జరగకుండా నువ్వే తనను కాపాడాలి తల్లి అని చెప్పి ఆనంద భైరవి పరుగు పరుగున శరణ్య కోసం వెతుక్కుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ అన్ని చోట్ల కూడా వెతుకుతూ ఉంటుంది. శరణ్య నడుచుకుంటూ వస్తూ ఉండగా ఒక కార్ తనకు డాష్ ఇవ్వడంతో శరణ్య కింద పడిపోతుంది. తన తలకు బలమైన గాయం అవుతుంది. ఇక కార్ డ్రైవ్ చేసే అతను అనన్యకు ఫోన్ చేస్తాడు. మేడం, మీరు చెప్పినట్టుగానే ఆ అమ్మాయికి యాక్సిడెంట్ చేశాను, తలకి బలమైన గాయమైంది, రక్తం చాలా పోతుంది, తను బతకడం కష్టమే, నేను ఇక వెళ్ళిపోతున్నాను అని చెప్పి అనడంతో, సరే నువ్వు వెంటనే అక్కడి నుండి ఎస్కేప్ అయిపో, మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అనన్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే కాంచన, ఏంటమ్మీ, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావని చెప్పి అంటూ ఉంటే, అమ్మ, ఆ ఆనంద భైరవి తన కోడల్ని తీసుకువస్తానని పరుగులు తీస్తూ వెళ్ళింది కదమ్మా, కానీ ఆ ఆనంద భైరవి ఆ శరణ్యను తీసుకురాలేదు. తీసుకువస్తే దాని శవాన్ని తీసుకురాగలదు. ఎందుకంటే ఇప్పుడే దానికి యాక్సిడెంట్ చేయించాను, దాని తలకి బలమైన గాయమైందట. ఈ దెబ్బకు ఖచ్చితంగా అది పిచ్చిదన్న అవుతుంది, లేకపోతే పైకైనా పోతుంది అని చెప్పి అనన్య తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఆనంద శరణ్య కోసం వెతుకుతూ అలా రోడ్లన్నీ వెతుకుతూ ఉండగా ఇక అప్పుడే జనాలంతా కూడా శరణ్య చోటికి గుమ్మిగూడతారు. జనాలంతా గుమ్మిగూడడంతో ఏమైందో ఏంటోనని ఆనంద కారు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి శరణ్య రక్తపు మడుగులో ఉంటుంది. అమ్మ శరణ్య, అమ్మ శరణ్య అంటూ ఆనంద, బాబు కాస్త సాయం చేయండి, నా కోడలు తను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటే, అలాగే మేడం అంటూ శరణ్యని వాళ్ళు కారులో కూర్చోబెడతారు. ఇక అప్పుడు ఆనంద శరణ్యను హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటుంది. సమయానికి తీసుకువచ్చారు, లేకపోతే చాలా బ్లడ్ లాస్ అయ్యి ప్రమాదం జరిగి ఉండేది అని చెప్పి డాక్టర్లు ఆనందకు చెబుతూ ఉంటారు. కొద్దిసేపటికి ప్రమాదం ఏం లేదని చెప్పి శరణ్యకు కట్టుకట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అమ్మ శరణ్య, ఏంటమ్మా ఇది? దర్శన్ తొందరపడి నిన్ను ఇంట్లో నుండి బయటకు గెంటేస్తే నువ్వు అలా ఇలా వెళ్ళిపోయావమ్మా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు శరణ్య అత్తయ్య గారు అంటూ ఆనందని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఆ నగలు నేను తాకట్టు పెట్టానని తెలిసినా కూడా మీరు నన్ను ఒక్క మాట కూడా అనకుండా ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు. నిజంగా మీలాంటి అత్తగారు దొరకడం నా అదృష్టం, కానీ నేను మాత్రం మీకు తగిన కోడల్ని కాదత్తయ్య గారు అని చెప్పి శరణ్య బాధపడుతూ ఉంటే, అమ్మ శరణ్య, నువ్వెప్పుడు కూడా అలా అనుకోకు, నీ గురించి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను. నువ్వు ఆ నగలు తాకట్టు పెట్టావంటే ఖచ్చితంగా ఏదో మంచి పని కోసమే చేస్తుంటావు,
లేదంటే ఇంటి గౌరవాన్ని కాపాడడం కోసమే చేస్తుంటావో అవేవి ఆలోచించకు. మనం మన ఇంటికి వెళ్దాం పదమ్మా అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటుంది. ఇక దాంతో లేదత్తయ్య గారు, దర్శన్ గారికి నేను అసలు ఆ ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు. ఆయనను బాధ పెడుతూ నేను అక్కడ ఉండలేను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. శరణ్యకు యాక్సిడెంట్ జరిగిన విషయం తెలుసుకొని వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా శరణ్యను చూడడానికి వస్తారు. ఆనందభైరవి గారు, ఇప్పుడు నా కూతురికి ఎలా ఉంది అని విశ్వనాథం అడుగుతూ ఉంటే, నా కోడలికి ఇప్పుడు పర్వాలేదు అన్నయ్య గారు అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటుంది. ఇంతకీ మీకు ఈ విషయం ఎలా తెలిసింది అని అంటూ ఉంటే, శరణ్యకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నా ఫ్రెండ్ ఒకతను అటువైపుగా వెళ్తున్నాడట. దాంతో నా ఫ్రెండ్ చూసి చెప్పేసరికి శరణ్య కోసం మేమిద్దరం కూడా పరుగులు తీస్తూ వచ్చాము అని. అసలు ఇంతకీ నువ్వు ఒంటరిగా రోడ్డు మీద ఎందుకు వెళ్తున్నావమ్మా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటారు. దాంతో ఇప్పుడు నాన్నకు ఇంట్లో ఉన్న గొడవల గురించి చెప్పడం కరెక్ట్ కాదు అనుకొని శరణ్య, మరేం లేదు నాన్న, నేను ఒంటరిగా గుడికి వెళ్తున్నాను. దాంతో అనుకోకుండా ఒక కారు వచ్చి వెనుక నుండి నాకు డాష్ ఇచ్చింది, అంతే, అంతకు మించి ఏం లేదు అని శరణ్య కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అన్నయ్య గారు, శరణ్యకు ఏమీ కాదు, తన బాధ్యత నాది. కాసేపట్లో డాక్టర్లు కూడా డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. తనని మేము ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాము అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే మీరున్నారన్న ధైర్యంతోనే మా కూతుర్ని ఇలా వదిలేసి వెళ్తున్నామంటూ, అమ్మ జాగ్రత్త అమ్మ, మేము మళ్ళీ 2 రోజుల తర్వాత ఇంటికి వస్తాము అని చెప్పి విశ్వనాథం, గీత ఇద్దరు కూడా శరణ్యకు జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మ శరణ్య, నీ క్యారెక్టర్ ఇది. తల్లిదండ్రులకు జరిగిన నిజమేంటో చెప్పకుండా నీలో నువ్వు బాధను దిగమింగుకొని వాళ్ళకు అబద్ధం చెప్పావు చూడు, ఇందుకే నాకు అంత ఇష్టం. ఒకవైపు అత్తింటి గౌరవం, ఒకవైపు పుట్టింటి గౌరవం కాపాడాలనుకునే నువ్వు తప్పు చేశావంటే నేను ఎప్పటికీ నమ్మను అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటుంది. ఇప్పటికైనా నిజం చెప్పమ్మా, ఆ నగలు ఎవరి కోసం తాకట్టు పెట్టావని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటే, అప్పుడే రోహిత్ దర్శన్ని తీసుకొని హాస్పిటల్కి వస్తాడు. అప్పుడు రోహిత్ ఆనందతో, పిన్ని, శరణ్య ఆ నగలు తాకట్టు పెట్టింది నా కోసమే అని చెప్పి రోహిత్ అనగానే ఆనంద షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ శరణ్యను అసహించుకోవడం చూడలేక నేనే వాడికి నిజం చెప్పి హాస్పిటల్కి తీసుకుని వచ్చాను అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. దాంతో ఆనంద ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. బావగారు అని శరణ్య ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అమ్మ శరణ్య, వద్దమ్మా, ఇంకా నన్ను ఆపకు, నా వల్ల మీ ఇద్దరు విడిపోయే పరిస్థితి రావడం నాకు ఇష్టం లేదు అని చెప్పి రోహిత్, పిన్ని, నేను ఒక అతని దగ్గర 50 కోట్లు అప్పు తీసుకున్నాను. ఆ 50 కోట్లు తీర్చలేదని చెప్పి అతను ఇంటికి వచ్చి ఈ విషయం మీతో చెప్తానని నన్ను బెదిరించాడు. నేను తొందరపడి అప్పుడున్న పరిస్థితుల వల్ల ఇంటి పత్రాలను తాకట్టు పెట్టాను. దాంతో అతను ఇంటిని స్వాధీనం చేసుకుంటానని నన్ను బెదిరించాడు. అందుకే ఒకవేళ ఈ విషయం తెలిస్తే మీరు ఏమంటారో అన్న భయంతో ఈ విషయాన్ని మీతో చెప్పకుండా నేనే చచ్చిపోవాలనుకొని విషం తాగాలని అనుకున్నాను. అప్పుడే శరణ్య నా ప్రాణాలు కాపాడింది. చచ్చిపోవాలనుకున్న నన్ను కాపాడి నాకు ధైర్యం చెప్పి నగలు తాకట్టు పెట్టి అతనికి ఇవ్వాల్సిన డబ్బుని ఇచ్చేసి కొంత గడువు అడిగింది. ఏదో ఒక విధంగా డబ్బుని అడ్జస్ట్మెంట్ చేసి ఆ నగలు తాకట్టు నుండి తిరిగి తీసుకురావాలని అనుకుంది. కానీ ఈలోగా ఇంట్లో అందరికీ ఈ విషయం తెలిసిపోయేసరికి అప్పుడు కూడా నా గురించి బయట పెట్టకుండా తన మీదే నిందలు వేసుకుంది. దర్శన్ దృష్టిలో, ఇంట్లో అందరి దృష్టిలో ఒక చెడ్డదానిగా మిగిలిపోయింది అని చెప్పి రోహిత్ అందరి ముందే శరణ్యకు క్షమాపణ చెప్తూ, అమ్మ శరణ్య, నన్ను క్షమించమ్మా, నువ్వు చేసిన త్యాగానికి ఏం చేసినా తక్కువే అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఆనందభైరవి కన్నీళ్లు పెట్టుకుంటూ శరణ్యని దగ్గరికి తీసుకుంటుంది. చూసావా దర్శన్, ఇప్పటికైనా నీకు అర్థమైందా? శరణ్య తప్పు చేయలేదంటే నువ్వు వినలేదు కదా అని ఆనందభైరవి అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ ఈ విషయంలో తప్పు చేసి ఉండకపోవచ్చమ్మా, కానీ సమీర విషయంలో తప్పు చేసింది కదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఏంటి, సమీర విషయంలో శరణ్య తప్పు చేసిందా అని అంటూ ఉంటే, ఈ వీడియో ఏంటమ్మా అని దర్శన్
శరణ్య సమీరను చంపుతున్నట్టుగా ఉన్న వీడియోని ఆనందభైరవికి చూపిస్తూ ఉంటాడు. ఇక దాంతో, ఓ సమీరను చంపేసిందనే కదా శరణ్యను నువ్వు ద్వేషిస్తున్నావు? సమీర బతికే ఉంది, రా చూపిస్తాను అని చెప్పి ఆనందభైరవి దర్శన్ని అదే హాస్పిటల్లో ఉన్న సమీర దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఆ రోజు లోయలో పడి తలకి బలమైన గాయమైన సమీర స్పృహ కోల్పోతుంది. ఇక దాంతో సమీర మీద జాలితో ఆనందభైరవి తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. అప్పటి నుండి సమీర కోమాలోనే ఉంటుంది. తన ట్రీట్మెంట్ ఖర్చులన్నీ కూడా నేనే భరిస్తున్నాను. నిజానికి నువ్వు అనుకున్నట్టుగా సమీర క్యాన్సర్ పేషెంట్ ఏమీ కాదు. తను ఆడిందంతా కూడా నాటకమే. ఆ రోజు ఏం జరిగిందో మొత్తం కూడా వివరంగా నీకు చెప్తాను అంటూ ఆనందభైరవి జరిగింది మొత్తం కూడా దర్శన్కి చెప్తూ ఉంటుంది. అలాగే శరణ్యను సమీరాని చంపాలని చూసిన విషయం ఆనందభైరవి దర్శన్కి వీడియో చూపిస్తూ ఉంటుంది. ఎందుకైనా మంచిదని ఈ వీడియోని నేను రికార్డ్ చేశాను. సమీర శరణ్యను లోయ దగ్గరికి తీసుకువెళ్ళి ఎలా చంపాలని చూసిందో చూడు. ముందు సమీరని శరణ్యను చంపాలని చూసింది. ఆ తర్వాత అనుకోకుండా తనే కాలు జారి లోయలోకి పడిపోయింది. అయినప్పటికీ దానివల్ల నా కోడలి కాపురానికి నష్టం అని తెలిసినా కూడా సాటి మనిషిగా జాలితో దాన్ని నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. అప్పటి నుండి దాని ట్రీట్మెంట్ ఖర్చు అంతా కూడా నేనే భరిస్తున్నాను అని చెప్పి అలా దర్శన్ కళ్ళు తెరిపిస్తుంది ఆనంద. ఇక సమీర చేసిన మోసం తెలుసుకున్న తర్వాత శరణ్యకు దర్శన్ క్షమాపణ చెప్తూ ఉంటాడు. మరోవైపు రోహిత్కి కూడా ఆనందభైరవి ధైర్యం చెప్తూ, నాన్న రోహిత్, ఇప్పుడు నీ సమస్య గురించి నాతో చెప్పావు కదా, ఇక అంతా నేను చూసుకుంటాను. ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా ఈ నిజం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నిజం మన మధ్య ఉండాలి అని చెప్పి ఆనందభైరవి అంటూ ఉంటుంది. దర్శన్, ఇప్పుడు శరణ్య విషయంలో నీకున్న అనుమానాలన్నీ తొలగిపోయాయి కదా. ఇప్పుడు ఆ ₹1,00,00,000 చెక్ కూడా ఎవరు దొంగిలించి శరణ్య మీద నేరం మోపారో అంతా కూడా నేను త్వరలోనే నీకు ప్రూవ్ చేస్తాను. నాకు ఒక 24 గంటలు టైం ఇవ్వు. అంతేకాని దయచేసి శరణ్యని ఇంకెప్పుడు కూడా అపార్థం చేసుకోకున్నాను అని చెప్పి శరణ్య ఏం చేసినా మన ఇంటి కోసమే చేస్తుందని ఆనందభైరవి దర్శన్కి ధైర్యం చెప్పడంతో, దర్శన్, ఐఎమ్ సారీ శరణ్య, నిజంగా నేను నీ గురించి ఏదేదో ఊహించుకొని ఆ వీడియో వల్ల నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, ఒక సైకోలాగా బిహేవ్ చేశాను అని చెప్పి దర్శన్ శరణ్యకు క్షమాపణలు చెప్తూ దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటాడు. ఆనందభైరవి శరణ్యను ఇంటికి తిరిగి తీసుకొచ్చేస్తుంది. శరణ్యను గుమ్మం దగ్గరే నిలబడమని చెప్పి జ్యోతిని పిలిచి దిష్టి తీస్తూ ఉంటుంది. ఇదంతా చూసి అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.